హలో అండి. నేను మీ నాగభూషణం. నేనిప్పుడు మీకు చూపిస్తున్న దానిని కండెబోట్ల రాటం అని పిలుస్తారండి. ఈ కండెబోట్ల రాటంతో మా చేనేత కార్మికుడు చీరను తయారు చేయడం కోసం నేత పోగును ఈ కండెల రాటం ద్వారా చుట్టుకుంటాడండి. అది ఎలా చుడతాడనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా చేతిలో కనిపిస్తున్నది చాక్లెట్ కలర్ కోన్ అండి. చీర తయారు చేయడం కోసం ఈ కోను ద్వారానే పోగును తీసుకొని కండెబోట్లను తయారు చేస్తున్నాను. నేను కండెను చుట్టేకి ముందుగా ఆ కోన్ నుండి పోగును తీసుకున్నానండి. ఆ తీసుకున్న పోగును స్టీల్ బిందెకు ఒక చుట్టు వేసుకుంటున్నానండి. అలా వేసుకోవడం వల్ల పోగు సఫాయిగా వస్తుంది. కండె పోగు నేసేటప్పుడు నేత బాగా క్వాలిటీతో వస్తుంది. నేను చీరను తయారు చేయటం కోసం కండెబోట్లను ఇలా చుట్టుకుంటానండి. పోగు కలుపుతూ ఒక చీరను తయారు చేయటానికి ఇంతలా కష్టపడుతున్న మా నేతన్నలకు కాస్త సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.